పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెయిన్ రోడ్ నుంచి మున్సిపల్ కమిషనర్ వారి సిబ్బంది ర్యాలీగా వెళ్లి ప్రతి కొట్టుకు వెళ్లి ప్లాస్టిక్ కవర్స్ వద్దు, పేపర్ కవర్స్ వాడమంటూ ప్రతి వ్యాపారస్తులకి వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ప్రతిజ్ఞ చేయించారు. పరిశుభ్రత వరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఆ తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగం వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించి ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం అండి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మీద ప్రతి నెలలో 3వ శనివారం నాడు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు ఈరోజు ప్లాస్టిక్ మీద ఈ కార్యక్రమాలు చేపట్టాం. కాబట్టి కూడా ఈ క్యాంప్కి ఇవ్వాలి. రెస్పాండ్ ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏ రోజుకు ఆ రోజు వాడి పడేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదు. 120 పైన ఉన్న మైక్రాన్స్ వాడకూడదు, 120 తక్కువ మైక్రాన్స్ వాడకూడదు. కాబట్టి గవర్నమెంట్ ఇవన్నీ నిషేధించింది కనుక ప్రజలందరూ ఒకసారి గమనించాలి. కాబట్టి షాపుల వాళ్ళు కూడా క్యారీ బ్యాగ్స్ కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ ఎక్కడ అమ్మడం లేదు. కంప్లీట్గా గవర్నమెంట్ నిషేధించింది కాబట్టి ఇది ఒకటి గమనించి అందరూ కూడా ప్లాస్టిక్ నివారించే ఏర్పాటు చేయాలి. ప్రజలు కూడా ఈ క్యారీ బ్యాగ్స్ పడకుండా అందరూ కూడా 120 పైన ఉన్న మైక్రాన్స్ ఉన్న క్యారీ బ్యాగ్స్ వరకు కొనాలి. తక్కువ ఉన్న క్యారీ బ్యాగ్స్ మీరు ఎవరు తీసుకోకూడదని అందరికీ తెలియపరుస్తున్నాం మహిళలందరికీ. అట్లాగనే ఏమైనా అందినా కూడా వాళ్ళ మీద భారీ పెనాల్టీలు వేసే విషయాలు మాత్రం ఉన్నాయి. ఇక 2 రోజులు వాళ్ళకి ఫుల్ ఫైన్ అంటే మామూలుగా పెనాల్టీలు కడుతున్నాం. అయితే గవర్నమెంట్ ఇచ్చిన పెనాల్టీలు ఏంటంటే ఎవరైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగిస్తారో వాళ్ళకి 5,000 కాడి నుంచి 50,000 అట్లాగే ₹1,00,000 కూడా పెనాల్టీలు విధించమని గవర్నమెంట్ వారు ఇస్తున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి భారీ ఎత్తున కూడా పెనాల్టీలు వేసి ఇది పూర్తిగా నిషేధిస్తాం. కాబట్టి అందరూ గమనించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.